వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. సో 23 ఫిబ్రవరి నాడు మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ 2కి సంబంధించినది. దానికి సంబంధించి వివిధ అంశాలను మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్ని, ముఖ్యమైన అప్డేట్స్ ఇవి, వీటిని డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంత స్కోర్ ఉండాలి, అది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యమైనవి ఏంటో పరిశీలన చేద్దాం. సో ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో రావటం జరిగింది. సో ఈ విధంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వస్తున్న ప్రతి అంశం కూడా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. సో ఫస్ట్ టైము స్పేస్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాసం నిర్వహించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇలాంటివి ఏ దేశాలు కలిగి ఉన్నాయి, ఈ విధంగా దీన్ని మనం స్టడీ చేయాలి. నెక్స్ట్ డిఆర్డిఓ మనకు యూనిట్ 1లో డిఆర్డిఓ అని స్పష్టంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి పిఐబిలో ఎలాంటిది వచ్చినా కానీ అది మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అవుతుంది. దీని మీద కూడా ఇప్పుడు మనము డిస్కస్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అవుతాయి ఇక్కడ మనకు. నెక్స్ట్ నేను మీకు చెప్పాను, ఖచ్చితంగా ఏదైనా ఒక సంస్థలు ఏవైనా అవి పరికరాలు కనుక్కోవటం, వీటికి సంబంధించి లేదా ఇన్నోవేషన్స్ ఎవరైనా చేయటం, వీటికి సంబంధించి కంపల్సరీ ప్రశ్నలు వస్తాయన్నాం. ఆ క్రమంలో ఇదిగోండి ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి సాధారణంగా ఏ బుక్స్లో అయితే ఉండవు మీకు. ఇవన్నీ ఈ విధంగా మనం కలెక్ట్ చేసుకొని స్టడీ చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ రిలేటెడ్గా వచ్చే అంశాలు కూడా మనకి ఎగ్జామ్లో రావటం జరుగుతుంది. అండ్ ఈసారి ఇది కంపల్సరీ ప్రశ్న రావటం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఈ వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ ప్యానల్ మీద గవర్నమెంట్ ఇవ్వటం జరిగింది. సో అసలు ఏమన్నది దీంట్లో ఈ ఈకో సెన్సిటివ్ ఏరియాస్ ఏ విధంగా దీన్ని కన్సిడర్ చేస్తారు, సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తెలియజేస్తుంది, గాడ్గిల్ కమిటీ కంపల్సరీ, గాడ్గిల్ కమిటీ కానీ కస్తూరి రంగరాజన్ గారి కమిటీ కానీ ఏదన్నా ఒకటి కంపల్సరీ మనకు ఎగ్జామ్లో రావటం జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ రిలేటెడ్గా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఏదైతే ఉందో దీనిని కూడా మనం పరిశీలన చేయాలి. సంజయ్ కుమార్. సో అసలు ఈ కమిటీని కూడా ఎందుకు ఏర్పాటు చేశారో దాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ విధంగా ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా మనము కవర్ చేసుకోగలిగితే మంచి స్కోర్ అనేది మనకు వస్తుంది. సో మొత్తం గ్రూప్ 2లో 180 స్కోర్ చేసుకున్నారంటే ఈసారి మీరు జాబ్లో ఉంటారు. అక్కడ 90,000 మంది రాసినా, 1,00,000 మంది రాసినా, 5 లక్షల మంది రాసినా మీరు స్కోర్ మీద ధ్యాస ఉంచాలి తప్పితే ఎంతమంది రాస్తున్నారన్నది మీకు అనవసరం. సో ఇప్పుడు మన చేతిలో ఉన్న 100 రోజుల నుంచి ఒక 200 స్కోర్ని ఏ విధంగా మనం స్కోర్ చేసుకోవాలన్నది ఆలోచన చేద్దాం. సో మొత్తం 300 మార్క్స్ మనకు నిర్వహిస్తుంటే అందులో 60% అది మంచి స్కోరే అవుతుంది ఎప్పుడు కూడా. సో అది 180 మార్క్స్ రావటం జరుగుతుంది. సో 70% అనుకున్నా కానీ అది 210 ఉంది. సో ఈ మధ్య స్కోరు ఏదైనా కానీ మనకు మంచిదే. దీనికన్నా ఎక్కువ వస్తే వదిలేసుకొని రాము, అవి కూడా చేసుకుంటాం. సో ఈ 300లో మనము ఏదైతే ఈ టెస్టులు నిర్వహించుకుంటూ వస్తున్నామో డిసెంబర్ 7th నుంచి మీకు టెస్టులు అన్నది డైలీ ఇన్ ది సెన్స్ ఇక్కడ నేను ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉంటాయి టెస్టులు మీకు. అందుకే డేట్స్ కూడా నేను మీకు ముందే ఇచ్చేస్తున్నా. ఈ డేట్లో మీరు ఖచ్చితంగా ఒక గంట సేపు అప్ టు 17, దాని తర్వాత ఒక 3 అవర్స్ ఖచ్చితంగా మీరు టైం కేటాయించుకొని ఈ టెస్టులు రాశారంటే ప్రతి టెస్ట్ నుంచి కూడా మీకు ఎగ్జామ్లో వచ్చే 4 నుంచి 5 ముఖ్యమైన అంశాలు అర్థమవుతూ ఉంటాయి. మీ యొక్క సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం చాలా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా రూపొందిస్తున్నాం. కనీసం 3,000 బిట్స్ ప్లస్ ఇందులో మీకు వస్తాయండి. వీటికి ఎక్స్ప్లెనేషన్ కూడా రావటం జరుగుతుంది. సో బిట్స్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ వస్తే సో అద్భుతంగా మీ స్కోర్ అన్నది ముందుకు తీసుకొని వెళ్ళచ్చు. ఆ విధంగా చేస్తే ఏపీ హిస్టరీలో కనీసం 50 మార్కులు మీరు స్కోర్ చేసుకోవచ్చు. పాలిటీలో 50 మార్కులు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఎకానమీలో 40కి తక్కువ అయితే అసలు మీరు ఊహించనే అవసరం లేదు. ఆ విధంగా నేను ఈ టెస్టులన్నీ కూడా రూపొందించడం జరుగుతుంది. పేపర్ ఎంత టఫ్ ఇచ్చినా కానీ మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో మినిమము 40 అయితే ఈజీగా చేసుకొని రాగలుగుతాము. సో ఈ విధంగా
మనకి ఈజీ బిట్స్ అన్నవి చేతిలో వాళ్ళు 150 ఇస్తారు. సో ఇక్కడ టఫ్ బిట్స్ అని, వెరీ టఫ్ బిట్స్ అని ఇంకొక 150 రావటం జరుగుతుంది. ఈ టఫ్ అండ్ వెరీ టఫ్ అన్నది కాన్సెప్ట్ వైజ్గా ఉంటాయి, కొద్దిగా లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా మీ టైం కిల్లింగ్ ఉంటుంది. కొత్త ఏరియాస్ ఇప్పుడు నేను చూపించిన ఈ అంశాలన్నీ కూడా ఇవేవి బుక్స్లో ఉండవు. సో ఈ బుక్స్లో లేని ఇలాంటి కొత్త ఏరియాస్ మీద ఈ 150ని ఫోకస్ చేస్తాడు. అభ్యర్థులు దీనికి భయపడిపోయి దీంట్లో స్కోర్ చేసుకోవడానికి అవకాశాన్ని వదులుకొని నెగిటివ్ తెచ్చుకుంటారు. దాంతో ఈ ఈజీలోంచి కూడా మీ స్కోరు నెగిటివ్ మార్క్ వచ్చి తగ్గిపోతుంది. అక్కడి నుంచి మీరు 70 నుంచి 80కి పడిపోతారు. సో మన ప్రిలిమ్స్లో కూడా అదే జరిగింది. 30కి 150 రావటానికి మీకు 150లో 30 తెలిసే అని కాదు అర్థము, నెగిటివ్ మార్కు ఎక్కువగా చేసుకోవటము. సో ఎందుకు నెగిటివ్ వచ్చింది అంటే ఆ బిట్టు మీకు ఎక్కడి నుంచి తీసాడో అర్థం కాకపోవటము, ఆ బిట్టు తీసినప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేకపోవటం, ఇటువంటి లోపాల వలన మంచిగా వస్తున్న స్కోరు కూడా అది మీకు పడిపోతున్నది. ఆ కారణం చేతనే నేను ఇక్కడ ఈ టెస్ట్ ప్లాన్ చేస్తున్నాను. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇది ఈ పిఐబి ఇవన్నీ కూడా రిలేటెడ్ అయి చేసి నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాసులు విన్న వాళ్ళకే ఇందులో స్కోర్ అన్నది చేసుకోగలుగుతారు. సో క్లాసులు కూడా చాలా ఇంపార్టెంట్స్ మీకు ఈ టైంలో వచ్చేవి. ప్రశ్నలు ఈరోజు మన క్లాస్కి సంబంధించి పశ్చిమ కనుమలకి సంబంధించి సరైన అంశం ఏది, సరికాని అంశం ఏది. ఇక నేను రఫ్గా 1, 2 ఇచ్చాను. టెస్ట్లో మరికొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేస్తాను. 56,825 స్క్వేర్ కిలోమీటర్స్ని ఈకో సెన్సిటివ్ ఏరియా సిఎస్ఏగా గవర్నమెంటు 6th టైమా 5th టైమా ఏ టైంలో డిక్లేర్ చేయటం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, హై లెవెల్ వర్కింగ్ గ్రూప్ HLWG దీన్ని ఈ విధంగానే టర్న్ చేస్తారు. దీని కమిటీ అధ్యక్షులుగా గాడ్గిల్ నియామకం జరిగింది. ఇంకో 2 అంశాలు ఇస్తారు. సో దాంట్లో మనం క్యాచ్ చేయవలసి ఉంటుంది. సో ఇది 100% ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కరెంట్ రిలేటెడ్ అప్డేటు తెలిస్తేనే మనం చేయగలుగుతాము. సో అదేవిధంగా అంతరిక్ష అభ్యాస నిర్వహణ సామర్థ్యానికి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశం ఏది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఇంతే అండి, సింపుల్గా. అసలు మీకు వచ్చిన 150 వచ్చినా కానీ దానిని 60 నుంచి 70కి తీసుకెళ్లే అవకాశము ఎగ్జామినర్కి మనమే ఇక్కడి నుంచి ఇస్తున్నాము. వీటి మీద పట్టుండగలిగితేనే మీకు మంచి స్కోర్ వస్తుంది. డిఆర్డిఓ ఉన్నది. డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ABCD, డిఆర్డిఓకి అధ్యక్షులు ఎవరు ఉంటారు, ఇవన్నీ అయిపోయింది జమానా. డిఆర్డిఓకి సంబంధించి ఏ ల్యాబ్ ఈ క్రింది వాటిలో దీనిని రూపొందించడం జరిగింది. ఫినిష్. సో అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, మీరైనా వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవైలబుల్. దీన్ని ఇట్లా చదువుకొని చక్కగా చేసుకోవచ్చు. లేదా ఇప్పటి నుంచి ఇస్తున్న ఈ క్లాసెస్ మాత్రం అస్సలు మిస్ కావద్దు మీరు. ఈ క్లాసెస్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఇటీవల పేటెంట్ పొందిన మెకానికల్కి సంబంధించి ఈ డివైజ్ని ఏ సంస్థ రూపొందించడం జరిగింది. ఈ విధంగా వస్తాయి. ఎస్పెషల్లీ మనకు ఈ ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో, ఎకనామిక్ సర్వే February 1 నాడు వస్తుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ ఉండాలి. సో అందుకే నేను ఈ ప్రాపర్గా ఇది వర్క్ చేశాను. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. రోజు ఈ క్లాసెస్ని ఖచ్చితంగా మీకు ఎంత టైము మీ ప్రిపరేషన్ కొనసాగించినా ఇవి మాత్రం మిస్ అవ్వద్దు. ఇది రెన్యువల్ చేసుకున్న అభ్యర్థులు, కొత్తగా రిజిస్టర్ అయిన అభ్యర్థులు ఎవరున్నా కానీ వాళ్ళకి నేను ఫుల్ క్లాస్ వస్తుంది. దీని మెటీరియల్ కూడా నేను మీకు పంపిస్తున్నాను. వీటిలో నుంచి టెస్ట్లు కూడా 3000 బిట్లు మీకు రావటం జరుగుతుంది, అన్ని సబ్జెక్టులు కలిపి. అందులో నుంచి ఏమీ రాదు నాకు అనుకున్న అభ్యర్థి కూడా 200+ చేసుకొని వస్తాడు. సో ఆ విధంగా మీరు వర్క్ ప్లాన్ చేసుకోండి. సో ఎగ్జామ్ కసిగా వర్క్ చేయండి. ఎంత కసిగా వర్క్ చేస్తారు అంటే ఇక మీకు ఈ ఎగ్జామ్లో సక్సెస్ అనేది తప్పితే ఇంకొక మాట వినటానికి కూడా ఇష్టపడద్దు. అసలు జాబు రాదు అనే మాట నాకు నచ్చదు. జాబు వచ్చి తీరుతుంది. ఎందుకు రాదండి? కామన్ సెన్స్. అక్కడ వాళ్ళు ఇచ్చేది ఏంటి, ఒక 300 బిట్లు ఇస్తున్నాడు. 1 2 3 4 5. ఈ 300 బిట్లలో నేను ఈ పర్ఫెక్ట్గా దీనికి ఆన్సర్ చేస్తే నాకు ఎందుకు జాబ్ రాదు? సో 100% జాబ్ వస్తుంది. రాదు అనే మాటని
ఇప్పుడు అసలు వినటానికి కూడా ఇష్టపడము, అసలు ఇష్టమే ఉండదు. 100% జాబు వచ్చి తీరుతుంది అని ఫస్ట్ మీ మీద మీరు నమ్మకాన్ని బాగా పెంచుకోవాలి. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, హార్డ్ వర్క్ చేసి బయటికి తీసుకొస్తున్నాం మనము. సో ఈ హార్డ్ వర్క్ని ఇదే విధంగా కన్సిస్టెంట్గా మనం చేస్తాము. ఇన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తాము, 100% జాబ్లో ఉంటాము. ఇక రెండో మాట వినటానికి ఇష్టపడద్దు. సో క్లాస్ మనం పరిశీలన చేస్తే ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ అన్నది ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. సింపుల్గా దీన్ని అర్థం చేసుకుందాం. ఇది భారతదేశం. చైనా వాడు ఇంతకు ముందంటే ఇలా బార్డర్ దగ్గరికి వచ్చి చైనా వాడు ఇక్కడి నుంచి తుపాకీ పెట్టి ఇట్లా కాలుస్తూ వచ్చేటోడు, లేదా ఏదో బాంబులు వేస్తూ వచ్చేటోడు. ఇటు నుంచి సముద్రం నుంచి ఇట్లా షిప్ వేసుకొని బయలుదేరి వచ్చేటోడు. ఇప్పుడు వీడి దగ్గర టెక్నాలజీ పెరిగింది. స్పేస్లో కొన్ని శాటిలైట్స్ని కానీ కొంత సిస్టమ్ని కానీ లాంచ్ చేసి స్పేస్ నుంచి ఇండియా మీద ఈజీగా అటాక్ చేయడానికి మొత్తం ఎక్విప్డ్ అయి ఉన్నాడు. సో ఈ విధంగా చైనా ఉన్నది, రష్యా ఉన్నది, అమెరికా ఉన్నది. ఇవి మన మీద అటాక్ చేస్తాయని చెప్పటం లేదు. ఇట్లాంటి అటాక్లు భవిష్యత్తులో మన మీద జరిగినా కానీ ఈ అటాక్ని, స్పేస్ రిలేటెడ్ అటాక్ని ఎదిరించి నిలవబడి మన దేశాన్ని రక్షించుకునే సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవటమే స్పేస్ డిఫెన్స్ ఎక్సర్సైజ్, అంతరిక్ష అభ్యాస్. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ ఎక్సర్సైజు డిఫెన్స్ రంగంలో నిర్వహించటం జరిగింది. అందుకని ఇది ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అన్నది చేరి తీరుతుంది.